తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఎట్టకేలకు 4 రోజులు దాటిన తర్వాత బీజేపీ రాజమండ్రితో సహా 6 లోక్సభ స్థానాలకి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసే స్థానాలను ప్రకటించిన తర్వాత దీని పరిణామాల గురించి చర్చించడానికి అశోక్ కుమార్ జైన్ గారిని విశ్లేషకుని ఆహ్వానించాం. వారితో మాట్లాడుకుందాం. నమస్కారం. జైన్ గారు, ఇప్పుడు మీరు చూశారు, 4 రోజులు పోయిన గడువు తర్వాత ఆఖరికి ఎలాగైతేనో 6 సీట్లు అనౌన్స్ చేశారు. బీజేపీ సీట్లు అనౌన్స్ చేసిన దాన్ని బట్టి కానీ మామూలుగా అసలు బీజేపీకి ఉన్న అవకాశాలు ఎలా ఉంటాయి? ఈ 3 పార్టీల కలయిక వల్ల బీజేపీ అవకాశాలు ఎలా ఉంటాయి? ఎందుకంటే బీజేపీకి అవసరం, మిగిలిన పార్టీలకు లోక్సభ స్థానాలు అవసరం ఉన్నా లేకపోయినా బీజేపీకి లోక్సభ స్థానాలు అవసరం కాబట్టే పొత్తు పెట్టుకుందని మనం అనుకున్నాం. ఇంతకుముందు ఇది 100% అపవిత్ర రాజకీయ కలయిక. కేవలం అవకాశవాదంతో కలిసినటువంటి కలయికగానే చూస్తారు తప్ప వీళ్ళకి భావసారూప్యం కానీ దీనికి ఎందుకనంటే గత ఎన్నికల్లో బీజేపీ కోసం చంద్రబాబు గారు ఏం చెప్పారో, చంద్రబాబు కోసం బీజేపీ ఏం చెప్పిందో జనం అందరికీ తెలుసు. ఈవేళ ఉన్న పరిస్థితుల్లో అభద్రతా భావంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడక్కర్లేదు. అది సీజన్ సరుకు, ఎప్పుడు ఎలా ఉంటారో భగవంతుడికి తెలియాలి, లేకపోతే ఆయనకి తెలుస్తుంది. దీన్ని చాలా ప్రాక్టీస్గా అవకాశంగా వినియోగించుకొని 6 పార్లమెంట్ సీట్లు, ఈ రాష్ట్రంలో 1% ఓట్లు లేనటువంటి రాజకీయ పార్టీ బీజేపీ. పోనీ ఆ 1% ఓట్లైనా బదిలీ అవుతాయి అని అంటే అది దైవాధీనం. దానికంట ఎక్కువ శాతం ఓట్లని చంద్రబాబు నాయుడు గారు కోల్పోతున్నారు. ఎందుకంటే ఉత్తరాదిలో ఈ మతం అనేటటువంటి మత్తుమందు మోదీకి ఒక ఎసెట్, కానీ దక్షిణాదిలో ఆ మతం మత్తు లేదు. మత అభిమానం అందరికీ ఉంది. 180 మంది 190 మంది వాళ్ళు ఏ దేవుణ్ణి నమ్మితే చర్చికి వెళ్ళేవాళ్ళు చర్చికి వెళ్తారు, మసీదుకి వెళ్ళేవాళ్ళు మసీదుకి వెళ్తారు, దేవాలయాలకు వెళ్ళేవాళ్ళు దేవాలయాలకు వెళ్తారు తప్ప ఒకరిని చూసి ఒకరు ద్వేషంగా కలహించుకోవటం, లేకపోతే ఈ రకమైనటువంటి ఆ ఉత్తరాది యొక్క ఉన్మాదం దక్షిణాదిలో లేదు. కాబట్టి దక్షిణాదిలో ఆ మత ప్రభావం ఓట్లు రాలుతాయి అనేటటువంటిది లేనప్పుడు తెలుగుదేశానికి ఈ మైత్రి ఒక గుదిబండే. ఇప్పుడు న్యాయంగా చెప్పాలి అని అంటే విశ్లేషిస్తే ప్రత్యర్థి పక్షానికి 6 ఎంపీ సీట్లు వచ్చేసినట్టే లెక్క. ఉద్దేశంలో 6 పోతాయి. మీకు బీజేపీ రేపు ఆంధ్ర ప్రజానీకం దగ్గరికి వచ్చి మాకు ఓటు వెయ్యండి అని అడగటానికి ఏ మొహం పెట్టి ఓటు అడుగుతారు? రాష్ట్రాన్ని విభజించేటప్పుడు చిన్నమ్మ పెద్దమ్మ అంటూ గంతులేసి రాష్ట్రాన్ని విభజించారా? ఆ తర్వాత అది చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జగన్ కానివ్వండి, కనీసం ఉత్తరాదిలో దేవాలయాల నిర్మాణానికి, నదిలో చెత్తాచెదారం తీయటానికి 1000 కోట్లు వెచ్చిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం విభజించబడిన రాష్ట్రం ఒక రాజధాని కడతామని ఆయన ప్రధానమంత్రిని పిలిస్తే చంద్రబాబు నాయుడు గారు 2 మట్టి కొండలు తీసుకొచ్చి ఇచ్చాడంతే, నెత్తిన పోసుకోండి అని. ఇప్పుడు ఆ మట్టి నీరే మొహానికి రాస్తారు రేపు తెలుగు ప్రజానీకం. చాలా మనం సాత్విక స్వభావంతో ఉంటాం, రోడ్డు మీదకి రావు. సంస్కారం ఉన్న జనం, సాహిత్యం అన్నా సంస్కారం అన్నా గౌరవ మర్యాదలన్నా దానికి ప్రతీక తెలుగు జాతి. ఈవేళ అటువంటి వాళ్ళతో ఈ కాంగ్రెస్కి 77, 78 వెళ్తే 78లో కాంగ్రెస్కి లైఫ్ ఇచ్చినటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. అటువంటి రాష్ట్రం ఈ అడ్డగోలుగా అధికార దాహంతో సోనియా గాంధీ విభజించేటప్పటికీ
మట్టిలో కలిపేశారు మౌనంగా. ఆ తర్వాత కనీసం రైల్వే జోన్ ఇవ్వటానికి ఇబ్బంది ఏమిటండి? ప్రత్యేక హోదా అని అన్నారా, దాన్ని బొట్లో పెట్టేశారా? ఇదే బీజేపీ ప్రభుత్వం ఉండగా రైల్వే జోన్లు అన్నీ కలిసి రైల్వే జోన్లు ఒక 9 రైల్వే జోన్లు ఒకే రోజు రాత్రి 17 జోన్లు చేశారు. వీళ్ళకి నేను అందాగే చెప్పాను కదా మీకు, నదిలో చెత్త తీయటానికి గుళ్ళు గోపురాలు కట్టడానికి ఇచ్చారు, కానీ విభజించబడిన పచ్చటి రాష్ట్రంలో పునర్నిర్మాణానికి పైసా సహాయం చేసిన పాపాన్న పోలేదు. ఏం చెప్తారు రేపు వీళ్ళు వచ్చి? రాజధాని నిర్మించే బాధ్యత నాది అని చెప్పాడు ఆయన తిరుపతి సభలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సమక్షంలో. వాళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళు మాటలే చెప్పారు తప్ప చేసింది ఏమీ లేదు. రేపు ఏమని చెప్తారు? మేము ఈ ఆంధ్రప్రదేశ్కి గత 10 సంవత్సరాల్లో ఇది చేశాము అని చెప్పి మహా అయితే ఒకటి చేశారు చాలా జాగ్రత్తగా. ఈవేళ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారు బెయిల్ మీద ఉండటానికి కారణం సోనియా గాంధీ, చంద్రబాబు గారు బెయిల్ మీద ఉండటానికి కారణం నరేంద్ర మోదీ గారు. మొన్న ఆ సిల్క్ కేసులో కూడా ఆయనకు కూడా బెయిలేగా. అదే రకంగా భారత ప్రధాన న్యాయమూర్తి రమణ గారు అవుతూ ఉంటే జగన్ గారి చేత దాడి చేయించారు. లేకపోతే కాబోయే చీఫ్ జస్టిస్ మీద దాడి చేసే సాహసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తారా? వెనకాల ఎవరండా లేకపోతే ఆ తర్వాత వెంటనే వాళ్ళు మధ్యవర్తులుగా ప్రవేశించి దర్యాప్తు జరిపి నివేదిక షీల్డ్ కవర్లో మా జేబులో ఉంచుకుంటా ఉన్నారు. దర్యాప్తు జరిపారు, షీల్డ్ కవర్ జేబులో పెట్టుకున్నారు, రమణ గారిని కూడా జేబులో పెట్టుకున్నారు. ఇటువంటి నీచమైనటువంటి ఆటలు ఆడినటువంటి భారతీయ జనతా పార్టీకి తెలుగోడనేవాడు తగిన గుణపాఠం చెప్పే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఏం చేశారు ఈ 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం? ఈ రాష్ట్రానికి ఏమన్నా చేయూతిచ్చారా? ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళని కీలుబొమ్మల కింద చేసి తైతక్కలాడారు. ఇప్పుడు చెప్తారు జనం. ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ కరెక్టే ఉండొచ్చు, కరెక్టే కూడాను, నిజమే, వాస్తవమే ఇవన్నీ ఆలోచిస్తే. కానీ తెలుగుదేశం కానీ వైకాపా జగన్ కానీ చంద్రబాబు కానీ వీళ్ళిద్దరూ కూడా జీవుజూరంటూ ఒక సీట్ లేని, మీరు అన్న 1% ఓట్లు లేని బీజేపీకే కదా మొత్తం 25 సీట్లు పట్టుకెళ్ళి ఎత్తి మీద పెట్టి వాళ్ళు ఏమంటే దాన్ని చెయ్యన్నారు ఈ 5 ఏళ్ళు, అంతకుముందు 5 ఏళ్ళు. నేను అందాకే చెప్పాను కదా, అప్పుడు ఆయనకి ఇప్పుడు ఈయనకి. ఈవేళ అయితే మీ పార్టీకి సపోర్ట్ చేయకపోయినా వాళ్ళ ప్రభుత్వం ఉంటుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మిశ్రమంగా ఉన్నారు, మంత్రివర్గంలో ఆయనకి స్థానాలు ఉన్నాయి, ఆయన ఏం సాధించలేదు. కనీసం పార్లమెంట్లో పోలవరం మేము కట్టి ఇస్తాం, ఇది సెంట్రల్ ప్రాజెక్ట్ అన్నటువంటి పోలవరాన్ని కూడా ఈయన అడిగారు, వాళ్ళు ఇచ్చేశారు. ఈయన కాంట్రాక్టులని పిలిచారు, కమిషన్లు జేబులో పెట్టుకున్నారు. ఈ మాట నేను అనలేదు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో వచ్చిన ప్రధానమంత్రి చెప్పాడు చంద్రబాబుకి ఇది ఏటీఎం అని. అయితే నరేంద్ర మోదీ అబద్ధాలు ఆడతాడు, లేకపోతే చాలా చులకనగా ఆరోపణలు చేస్తారని నేను అనుకోను. లేదు, ఇప్పుడు ఆయన చెప్పాలి, నేను ఆ రోజు ఫ్లూక్గా ఊరికే ఆరోపణ చెయ్యాలని చేశాను, చంద్రబాబు గారు అలాంటి వాళ్ళు కాదు అని చెప్పి ఆయన చెప్పాలి. నరేంద్ర మోదీ గారు ఉపసంహరించుకున్నారు.